జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన సేన. విచ్చేసిన పెద్దలకు, గ్రామస్తులకు, మహిళలకు, యువతకు అందరికీ నా నమస్కారం. మీరందరూ ఏ ఏ గ్రామాల నుండి వచ్చారో, ఏ ఏ పంచాయతీల నుండి వచ్చారో అయితే నాకు తెలియదు, కానీ మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీరందరూ నా కుటుంబ సభ్యులు. నేను మీ కుటుంబంలో ఒక సభ్యుని. రాజకీయాలకు సంబంధం లేకుండా మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, రాజకీయాలతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యుని నేను ఒక్కడున్నానని గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలుసు, ఎన్నికల శంఖారావం మోగించగానే మీ ముందుకి పార్టీలన్నీ వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు. గత 10-15 సంవత్సరాల నుండి మాకు ఓట్లేసి మీరు అవకాశం ఇచ్చినా నేను కనీసం 10% కూడా మీకు అభివృద్ధి చేయలేదు. నేను వ్యాపారాలు పెంచుకుంటాను, నా వర్గాన్ని పెంచుకుంటాను, నా పార్టీలను బలపరుచుకుంటానని నాయకులు మీ ముందుకు వస్తున్నారు. గత 30-40 సంవత్సరాల నుండి మీ కుటుంబాలకు అవకాశం ఇచ్చి మీకు అన్ని రకాల పదవులు ఇచ్చి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లుగా చేస్తే కూడా పుంగనూరు నియోజకవర్గం ఏ మాత్రం నియోజకవర్గాన్ని, ప్రజల్ని పట్టించుకోకుండా ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. మా కుటుంబాలు చూడండి, మా చరిత్ర చూడండి, మా మీసాలు చూడండి, వాటికి ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం ఎంతో ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం. అన్ని రంగాల్లో ఈరోజు రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గంగా మిగిలిపోవడానికి కారణము ఈ 2 కుటుంబాలు, ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు. మీరు చెప్పండి. ఈ రోజు నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, ఈ రోజు నేను ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు రాజకీయ అనుభవం లేదు, నాకు పుంగనూరు గురించి తెలియదు అని పక్క నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళు, నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే ఉన్నాను, ఈ ప్రాంతంలోనే ఉంటాను. నిజమే, మీరు చెప్పేది మీకు తెలిసిన రాజకీయాలు నాకు తెలియకపోవచ్చు. మీకు తెలిసిన రాజకీయాలు ప్రజల ఓట్లతో పదవులు తెచ్చుకొని మీ వ్యాపారాలు, వర్గాలు పెంచుకొని ప్రజలను అనాథలుగా వదిలేసి గ్రామాల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా 5 సంవత్సరాలకు ఒక్కసారి కేవలం ఓట్ల కోసం వచ్చి కళ్ళుబల్లి మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. మన నియోజకవర్గంలో సుమారు 750 గ్రామాలకి రోడ్లు లేవు, 920 గ్రామాలకి తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. మన ప్రాంతంలో చదువుకోవాలంటే మంచి కాలేజీలు లేవు. ఉద్యోగం చేయడాలంటే కనీసం మన ప్రాంతంలో ఒక 50-100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. దీనికి అంతటికీ కారణము మనం ఎన్నుకున్న నాయకులు, మనం ఓట్లు వేసిన ప్రజా ప్రతినిధులు వాళ్ళ వ్యాపారాలు, వర్గాలు పెంచుకుంటున్నారు తప్ప మన సమస్యల కోసం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం ఒక కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రులుగా ఎదిగిన వాళ్ళకి ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టి ఇక్కడున్న యువత కోసం, ఇక్కడున్న రైతుల కోసం కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలేని పరిస్థితి ఈరోజు మన నాయకులకు ఉంది. మీరు ఆలోచించండి, ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, రైతులకున్న సమస్యలు, విద్యార్థులకున్న సమస్యలు, యువతకున్న సమస్యలు, ఏ ఒక్క సమస్య పైన మన నాయకులు పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2019 తర్వాత మన గ్రామాల రూపురేఖలు
అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా మారుస్తానని మీకు ఈ రోజు నేను మాటిస్తున్నాను. నాకు అవకాశం వచ్చిన వెంటనే మన గ్రామీణ ప్రాంతాలకు, మన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి ప్రతి పల్లెకు ఆర్టీసీ ఇక్కడున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తాను. అదేవిధంగా మన ప్రాంతంలో వెంటనే ఉన్నత విద్యకు సంబంధించి కళాశాలలు ఏర్పాటు చేసి మన పిల్లలు తిరుపతి, నెల్లూరు, విజయవాడ బయట ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేకుండా మన ప్రాంతంలోనే చదువుకునే. ఈరోజు ఈ ప్రాంతంలో రైతులందరూ మన ప్రాంతం గుండా హంద్రీనివా కాలు వెళ్తోంది, మనకు నీళ్లు వస్తున్నాయి, మనకు పంటలు పండుతాయని ఎంతో సంతోషిస్తున్నారు. కానీ నిజానికి జరుగుతున్నది ఏమంటే మన పుంగనూరు మీదుగా హంద్రీనివా కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్తున్నారు. అది పొలమనేరు మీదుగా కుప్పానికి చేరుతున్నాయి తప్ప మన పుంగనూరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మీరు గమనించండి, 1-2 చెరువులకు తప్ప ఏ ఒక్క ప్రాంతానికి మనకు నీళ్లు వదలకుండా నేరుగా కుప్పానికి తీసుకెళ్లడానికి మాత్రమే హంద్రీనివా కాలువ తీసుకొచ్చారు. మనల్ని ఆ నీళ్లను చూసి ఆనందపడండి. మీకు ఇబ్బందులుంటే ఆ నీళ్లలో ఏం చేస్తారో చెయ్యండి. మేము మాత్రం పుంగనూరు నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వమని కరాఖండిగా చెప్తున్నారు. మా ప్రాంత రైతులకు నీళ్లు కావాలి అని చెప్పే నాయకుడు కూడా ఈ రోజు ఏ ఒక్కరూ ఇక్కడ పోరాటం చేయడం లేదు. నాకు అవకాశం వస్తే హంద్రీనివా కాలువ ద్వారా పూర్తిగా పుంగనూరు నియోజకవర్గానికి సరిపడా నీళ్లు ఇచ్చిన తర్వాతే బయట వెళ్ళాలి. లేదంటే పుంగనూరు నియోజకవర్గం దాటి ఈరోజు మన ప్రాంతంలో రైతులు ముఖ్యంగా పంటలు పండించుకోవడం కోసం రోడ్ల మీద ఆధారపడి బతుకుతున్నారు. నాకు తెలిసి ఎంతో మంది రైతులు పూర్తిగా లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్లు వేసి ఆ బోర్లలో నీళ్లు రాకుంటే అప్పులు వడ్డీలు తీర్చలేక తనకున్న 1 ఎకరానో 2 ఎకరాల పొలాలు అమ్ముకొని పల్లెలు వదిలేసి పట్టణాలకు, సిటీలకు వెళ్లి అక్కడ అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లుగా బతుకుతున్న సందర్భాలు నాకు తెలిసిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఆ పరిస్థితి రాబోయే రోజుల్లో రైతులకు ఉండకూడదు అని నేను ఈ మధ్య ప్రకటన చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ ఒక్క రైతైనా బోర్లు వేయాలనుకునే ప్రతి రైతు కేవలం డీజిల్ ఖర్చు భరించడం ద్వారా బోరు పూర్తిగా అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించి పంటలు పండించుకోవడానికి, దున్నడానికి, మిగిలిన పనులకు సంబంధించి ఒక్కొక్క మండలానికి 2 ట్రాక్టర్లు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు పండించే టమాటా పంటకు సంబంధించి, ఈ రోజు మామిడి పంటకు సంబంధించి, అదేవిధంగా చింతపండుకు సంబంధించి ఏ ప్రభుత్వం గాని, ఏ నాయకుడు గాని పట్టించుకున్న పాపాను పోలేదు. ఇక్కడ వీటికి సంబంధించి, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం లేదు. నాకు అవకాశం వచ్చిన వెంటనే మన ప్రాంతంలో టమాటాకు సంబంధించిన టమాటా తోటి చేయగలిగే ఫ్యాక్టరీలను స్థాపించి ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఇక్కడ ఉన్న యువత, ఇక్కడ ఉపాధి అదేవిధంగా మామిడి పంటకు, చింతపండుకు సంబంధించిన ఫ్యాక్టరీలు స్థాపించి ఇక్కడ రైతులకందరికీ, వ్యాపారస్తులకందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా, గిట్టుబాటు ధర కలిగే విధంగా ఇక్కడ యువత ఇక్కడ ఉద్యోగం చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తాను. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. ఈ రోజు నేను ఏవైతే సమస్యల గురించి మాట్లాడుతున్నానో ఈ సమస్యలన్నీ గత 20-30 సంవత్సరాల నుండి మీరందరూ అనుభవిస్తున్న సమస్యలు. రాబోయే రోజుల్లో కనీసం మన భావితరాల వాళ్ళు, మన పిల్లలు మనం పడ్డ కష్టాలు పడకూడదు. ఇక్కడ అన్ని అవకాశాలు కావాలి, అన్ని సౌకర్యాలతో కూడుకున్న అభివృద్ధి కావాలి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు వేసిన ఓటు ద్వారా నాయకులకు పదవులు వచ్చాయి, వాళ్ళకు వ్యాపారాలు వచ్చాయి, వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప మనం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. గ్రామాల పరిస్థితి మారలేదు, ఇక్కడ బ్రతుకులు అంతకన్నా మారలేదు. ఈరోజు మీరు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి
మనం వేసే ఈ గాజు గ్లాసు గుర్తుకు వేసే ఓటు మన జీవితాలను మారుస్తుంది. మన గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుతాయి, రైతులకు అండగా ఉంటుంది, మన భావి తరాల వాళ్ళకి బంగారు భవిష్యత్తు వస్తుంది అని చెప్పి మీరందరికీ చెప్పండి. కేవలం వారం రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. మీ చుట్టుపక్కల గ్రామాల్లో మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి. ఈరోజు నేను మీ ముందుకొచ్చి నేను చేసే అభివృద్ధి గురించి ప్రతి ఒక్క విషయము చెబుతున్నాను. ఇదే విధంగా మిగిలిన పార్టీ అభ్యర్థులు కూడా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఓట్లు వేయించుకొని తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి చూసుకున్నారు తప్ప ఇక్కడ సమస్యల పరిష్కారం కాలేదు. నేను ఈరోజు మీకు అందరికీ వాగ్దానం చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు నమ్మాలి మీరు? నేను కూడా మీ దగ్గర ఓట్లు వేయించుకొని నా సొంత అభివృద్ధి కోసం నేను పాటుపడచ్చు. మిమ్మల్ని పట్టించుకోవాలి. మరి మీరందరూ నన్ను ఎందుకు నమ్మాలి? మీరు నన్ను నమ్ముతున్నారా? ఎందుకు నమ్మాలి? నేను కూడా మీ దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కదా, మరి నన్ను ఎందుకు నమ్మాలి మీరు? ఈరోజు నాకు తెలుసు ఇక్కడ వచ్చిన నాయకుల మాటలు విని 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 ఇక్కడ చేసే తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలను విని విని పూర్తిగా ప్రజలందరూ విసిగిపోయినారని చెప్పి నాకు తెలుసు. అందుకే నేను ఏదైతే అభివృద్ధికి సంబంధించి, ఇక్కడున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి 22 అంశాలపైన నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేశాను. ఈ మేనిఫెస్టో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చట్టబద్ధంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన రాసి ఏ ఒక్క అంశాన్ని నేను పరిష్కారం చేయకపోయినా, ఏ ఒక్క అభివృద్ధి చేయకపోయినా మీరందరూ చట్టబద్ధంగా తీసుకునే ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కేవలం నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఈరోజు మీకు లిఖిత పూర్వకంగా చట్టబద్ధంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ ముందుకొచ్చే ఇతర పార్టీల అభ్యర్థులను మీరు అడగండి. నేను ఈ రోజు 22 అంశాలకు సంబంధించిన అగ్రిమెంట్ నేను మీకు ఇస్తున్నప్పుడు వాళ్ళు కనీసం 2 అంశాలకు సంబంధించి అగ్రిమెంట్ మీకు ఇవ్వగలరా? వాళ్ళ అభివృద్ధి కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళైతే చట్టబద్ధంగా మీకు రాసివ్వమని చెప్పి మీరు డిమాండ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పని చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సొంత అభివృద్ధి, వాళ్ళ వర్గాల అభివృద్ధి, వాళ్ళ పార్టీల అభివృద్ధి తప్ప మన ప్రాంత అభివృద్ధి కాకూడదు. ఇక్కడ అభివృద్ధి చెందితే వాళ్ళని పట్టించుకోరనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 2019 ఎన్నికల్లో వచ్చే ఫలితాలు, పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే ఫలితాలు చిత్తూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం మారుమోగాలి. మీరు కేవలం ఈరోజు వారం రోజులు మాత్రమే టైం ఉంది. మీలో చాలా మంది క్రికెట్ ఆడిండొచ్చు, కొంతమంది క్రికెట్ ఆడిండకపోవచ్చు. క్రికెట్ ఆడిన వాళ్ళకు కూడా బ్యాటింగ్ చేసేటప్పుడే సిక్సర్ కొట్టే అవకాశం ఏప్రిల్ 11వ తేదీ మహిళలకి, వృద్ధులకి, యువతకి అందరికీ ఒక్క అవకాశం ఉంది. మీరు కొట్టే సిక్సర్ కి గుర్తుపెట్టుకోండి. గాజు గ్లాసు గుర్తు 6వ నెంబరు. మీరు వేసే ఓటుకి ఇక్కడున్న తప్పుడు హామీల నాయకులు నియోజకవర్గ బౌండరీ నుండి బయటపడాలి. మీ కుటుంబంలో సభ్యుడులాగా నేనుంటాను. మీరు నన్ను కలవాలన్న 10 నిమిషాల్లో కలవచ్చు, నేను మిమ్మల్ని కలవాలన్న 10 నిమిషాల్లో కలవచ్చు. మీకు నాయకులు అవసరం లేదు, మధ్యవర్తులు అవసరం లేదు, మూడవర్తులు అవసరం లేదు. ఏ ఒక్కరైనా 24 గంటల్లో నన్ను ఎప్పుడైనా కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. కొంతమంది నాయకులు ఈ ప్రాంతంలో వచ్చి బెదిరిస్తున్నారని విన్నాను. తప్పులు చేసే వాళ్ళు భయపడాలి, తప్పుడు హామీలు ఇచ్చే వాళ్ళు భయపడాలి, తప్పుడు పనులు చేసే వాళ్ళు భయపడాలి. కానీ మీరు
మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను మీ ముందుంటాను. నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. వాళ్ళలాగా ఓట్ల కోసము 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అల్లిపల్లి మాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి వెళ్ళిపోయేవాడిని కాదు. నేను పుంగనూరులోనే ఉంటాను. ఒక నాయకుడిగా కాదు, మీకు సేవకుడిగా వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ అందరి ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తీరుతాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అందరూ గుర్తు పెట్టుకోండి. గాజు గ్లాసు గుర్తు, 6వ నంబర్ గాజు గ్లాసు గుర్తుకి మీరందరూ ఓటేసి అందరి చేత ఓటేయించండి. ఖచ్చితంగా ఇక్కడ మార్పు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.